రెవెన్యూ మినిస్టర్ చెప్తే రెవెన్యూ మినిస్టర్ గారు అక్కడ చంద్రబాబు గారికి పోతారు. వీలైతే వరకు 99.9% మనమే తలాప్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంటే సాయంత్రానికి ఒక మంచి న్యూస్తో వద్దాము. లేదు చర్చలు గారి విఫలం అయితే ఇంకొక 2 రోజులు కొనసాగుతాం. ఎందుకంటే అయిపోయింది 4 రోజులు కాబట్టి రేపు పొద్దున వీళ్ళు ఇవ్వడానికి ఏంది ఉదయాన్నే పంచే కార్యక్రమం కానీ రేపు రావచ్చు. కానీ రోజు మా ఆఫీస్కి మన కంపెనీ నిజంగా ఇబ్బంది ఇవ్వాలా అందరి తరఫున చెప్తున్నా. ఒక ఎన్నప్రావు అనే కాదు 5 గంటల మన ర్యాలీ కూడా సఫలం అయితే ర్యాలీ కూడా అయిపోవచ్చు. కాబట్టి మనకి 396 జీవోకు వ్యతిరేకంగా ఇది 4వ రోజు మనం ఈ నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మనం గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి అయా మా విధులు పోతున్నాయి, మాకు సహకరించి ప్రభుత్వం వారికి మా తరపున మా గళాన్ని మీ ద్వారా అసెంబ్లీలో వినిపించి మాకు న్యాయం చేయండి అని ఆయనకు కూడా ఇవాళ వినతిపత్రం ఇచ్చాము. తర్వాత ఇవాళ సాయంత్రం 4 గంటలకి నిరసన ప్రదర్శనగా మనం ఇక్కడి నుంచి కలిగానాథరెడ్డి బొమ్మకాల దగ్గరకు అక్కడి నుంచి మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిరసనని సైలెంట్గానే ప్రదర్శిస్తున్నాము. ఈ 396 జీవో మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. తర్వాత మన ఐజీ గారు అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని పిలిపించి ఉన్నారు. ఇవాళ వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఏం వస్తుందో అది తెలుసుకొని మనకి పాజిటివ్గా వస్తే ఈ నిరసనని విరమిస్తాము. పాజిటివ్గా రాకపోతే ఈ నిరసన మనం అనుకున్న కాలం వరకు కూడా పొడిగిస్తాము. అవసరమైతే ఇంకా కూడా కొంచెం ముందుకు పోతాము. కాబట్టి అందరూ కూడా ఓపికగా ఉండి మన సమస్యల్ని ఇవాళ పరిష్కరించుకోలేకపోతే మనందరం కూడా చెట్టుకొకరు పుట్టకొకరు పోయే వ్యవహారం ఉంది. మీరందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఎవరికి ఈ వృత్తిలో నైపుణ్యం తప్ప ఇతర వృత్తుల్లో ఎలాంటి నైపుణ్యము లేదు. వాళ్ళు ఏ వ్యాపారం చేసుకోలేరు. కాబట్టి ఇంటి బాడుగుల కానించి, కుటుంబ పోషణ కానించి, పిల్లల విద్యాభ్యాసం కానించి అన్నీ కూడా ఆగిపోతాయి. ఈ విషయాల్ని మనం గవర్నమెంట్ వారికి ఇవాళ మన నాయకులంతా తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఓపికగా మన నిరసన తెలియజేస్తూ గవర్నమెంట్ గారు కూడా మన పిలుపులన్నీ కూడా ఒక్కసారి గళాన్ని వారికి వినిపించేటట్టుగా అందరూ ఐకమత్యంగా పోరాటం సాగించి ప్రజలు కూడా మీ ఆస్తుల భద్రత కోసం ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఒక పాస్పోర్ట్ ఆఫీసర్లాగా కాదు. ఒక పాస్పోర్ట్ అంటే ఒక మనిషి జీవితకాలం వరకే ఉంటుంది. ఒక డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఆ మనిషి జీవితకాలం వరకే ఉంటుంది. ఇవన్నీ కూడా పాస్పోర్ట్ ఆఫీసులో మనం పోల్చకూడదు. ఇది తరతరాలుగా వస్తున్నది. ఒక డాక్యుమెంట్ కానీ ఎత్తుకుంటే 1805 నుంచి కానీ అంత పూర్వం నుంచి కానీ రాసినటువంటి లేఖర్లు ఉండారు, ఆ దస్తావేజులు ఉండేవి. మనం లోనికి పోవాలన్నా ఇంకేదన్నా లీగల్గా కావాలన్నా కానీ మనం లింకులు బై లింకులు చూసుకుంటూ ఈ చరిత్ర ఎక్కడి నుంచి వస్తుంది, తాతల తరాల నుంచి వచ్చేటట్టు ఈ చరిత్రకి దీని పాస్పోర్ట్ ఆఫీస్తో పోల్చకూడదు. ఇది పాస్పోర్ట్ ఆఫీస్ సంబంధం లేదు. ఇది ఒక గంటలో పోయేది కాదు. ఒక వ్యక్తికి ఒక పాస్పోర్ట్ ఇస్తే సరిపోదు. వాళ్ళ కుటుంబానికంతా ఎన్నోటువంటి డాక్యుమెంట్లు ఉంటాయి. ఈ లింకులని చూసుకుంటే మాత్రమే దానికి పోల్చవద్దు. ఈ వృత్తిని పాడు చేయొద్దు. ఇది ప్రైవేటైజేషన్ ఇవ్వవద్దు. ప్రైవేట్ వాళ్ళు ఏమి చేయలేరు. దీనివల్ల వాళ్ళు చేసేటువంటి ప్రజలకు నచ్చదు. ప్రజలు నష్టపోతారు. రేపొద్దున వాళ్ళకి లోన్లు రావు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఇంకా కూడా దీని మీద లీగల్ అఫెన్స్ పోయి కోర్టులు పోయే సమస్యలు కూడా ఉన్నాయి. పార్టీషన్ డీడ్లో కోర్టులు పోయే సమస్యలు ఉన్నాయి. వీల్నామా కూడా వాళ్ళు రహస్యంగా చెప్పి వీల్నామాను పబ్లిక్లో చెప్పరు, ఫ్రంట్ ఆఫీసులో చెప్పరు. అది కేవలం రైటర్ల దగ్గర, లాయర్ల దగ్గర మాత్రమే ఓపెన్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకందరి సత్వర న్యాయం చేసి మమ్మల్ని ఈ ఉపాధిలో ఉంచేటట్లుగా చేసి కోరుతున్నాం.